ఈ రోజున ఈ తిరుపతి జిల్లా కమిటీ వారైతేనేమి నగర కమిటీ వారైతేనేమి ఈ రోజున ఈ యొక్క మల్లాలమ్మ జాతర చాలా విశేషంగా జరుపుతున్నారు. చాలా సంతోషం. మరి మల్లాలమ్మ జాతరలో మేము కూడా మదనపల్లి చాలా నగరాల్లో చూసాం. కానీ అంతకంటే కూడా ఇక్కడ ఎక్కువగా చాలా యూనిటీగా అందరూ అంతో ఇంతో చందాలు వేసుకొని మరి విరాళాల పూర్వకంగా పోగు చేసుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అందరికి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహేంద్ర మేధర్ సంఘం, నేను రాష్ట్ర అధ్యక్షుడు, నా పేరు మస్తాన్ రావు. మరి సంఘం తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన యొక్క కులం ఉన్న జనాభా తక్కువ ఉన్నది కావున ఉన్న వాళ్ళల్లో అందరూ కూడా చాలా యూనిటీగా మరి యొక్క కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మేమైతే బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చాలా సంతోషం. మరి ఈ యొక్క కార్యక్రమం ఇంత వైభోగంగా మరి చేస్తున్నటువంటి మరి నగర కమిటీ వారికి అయితేనేమి, జిల్లా కమిటీ వారికి అయితేనేమి, మహేంద్ర మేధర్ బంధువులందరికైతేనేమి, మరి నాతో పాటు నా సహచర మిత్రులు మరి రాష్ట్ర కమిటీ తరఫున చాలామంది వచ్చారు. అందరూ కూడా మరి నాకు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన యొక్క సంఘం ఇదే విధంగా ఇలానే ఒక యూనిటీగా సంఘ కార్యకలాపాలు అందరూ ఒక మాట మీద ఒక యూనిటీగా ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ తిరుపతి లాగానే మిగతా నగరాలు పట్టణాల్లో కూడా అందరూ ఇదే మాదిరిగా ఒక యూనిటీగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి తద్వారా తిరుపతి కమిటీ రాష్ట్ర కార్యవర్గ కమిటీ అయితేనేమి ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఇది తలమానికంగా చాలా గొప్పగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నగర కమిటీ వారికి మరి తిరుపతి జిల్లా కమిటీ వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మల్లాలమ్మ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కొంచెం వెనక్కి వెళ్ళిపోవాలి, చూడాలి కదా, అర్థం నిలబడుకుంటే వెనక్కి వెళ్ళండి. ఇదివ్వండి ప్లేట్. కట్టుకుంటాం.
మలాలమ్మ తల్లికి మలాలమ్మ తల్లికి మలాలమ్మ తల్లికి కేతయ్య స్వామికి కేతయ్య స్వామికి మలాలమ్మ తల్లికి మలాలమ్మ తల్లికి మలాలమ్మ తల్లికి మలాలమ్మ తల్లికి హరోం హర మస్తానరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేధ మహేంద్ర సంఘం. మీరు మన తిరుపతి సంఘం పైన చాలా మంచి అభిప్రాయంతో సద్భావంతో చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చారు సార్. సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీకు. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేధ మహేంద్ర సంఘం అందరూ కూడా చప్పటితో వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ ధూళిపాల యేసుబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేధ మహేంద్ర సాధికారిక సంఘం చైర్మన్ రిటైర్డ్ ఎంఆర్ఓ శ్రీ ధూళిపాల యేసుబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేధ మహేంద్ర సంఘం సాధికారిక సంఘానికి కన్వీనర్గా పనిచేస్తున్నారు. వారు రిటైర్డ్ ఎంఆర్ఓ, మంచి మేధావి, మన సంఘం పైన కులం పైన ఎంతో అభిమానంతో ఎప్పటి నుంచో వారు సేవలు చేస్తున్నారు. వారు మనతో కలిసి వారి మనసులోని మాటను పంచుకోవడానికి వచ్చారు. వారికి ధన్యవాదాలు. వీరేంద్ర గారు వీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేధ మహేంద్ర సంఘానికి సెక్రటరీగా ఉన్నారు. వీరు అనంతపూర్ వాస్తవ్యులు. వీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ పదవీ విరమణ చేసి సంఘానికి తన వంతు సాయంగా చేరి మాణిక్యాలరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేధ మహేంద్ర సంఘం కోశాధికారి శ్రీ మాణిక్యాలరావు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఉన్న వారి అనుభవంతో ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎప్పుడు అందరితో టచ్లో ఉంటూ వారి అభిప్రాయం తీసుకుని అహర్నిశలు కృషి చేస్తున్నారు శ్రీ జొరిగే మస్తానరావు గారు. వారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జిల్లా మరియు నగర కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహేంద్ర మేధర సంఘం మరి నగర కమిటీ వారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమం మల్లాలమ్మ జాతరని మరి ఇంత దిగ్విజయంగా విశేషంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి నగర కమిటీ వారికి సమిష్టిగా మరి అందరూ కూడా ఒకే మాటగా ఒకే బాటగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మరి జరపడం చాలా సంతోషించదగ్గ విషయమే. చాలా సంతోషం. మేము గతంలో మరి చాలా మల్లాలమ్మ జాతరలకి వెళ్ళినటువంటి అనుభవం ఉంది. మరి ఈ రోజున చక్కగా మరి అందరూ ఒకే మాట మీదగా మరి వారు ఏం చేశారైతే తెలియదు కానీ అందరూ కూడా విరాళాలు సేకరించి ఒకే మాటగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. చాలా సంతోషం. మరి నేను నా హయాంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పదవీ కాలం చేపట్టి రమారమి ఒక 8-9 మాసాలైంది. ఈ 8-9 మాసాల్లో మరి ఒక్కొక్క జిల్లా మరి జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, ప్రచార కార్యదర్శి మరి యొక్క పదవులకి
మరి ఎన్నికలు నిర్వహించుకుంటూ మరి వస్తున్నాం. దాదాపుగా ఉత్తరాంధ్ర వరకు మనం వెళ్ళాం. రమారమి 26 జిల్లాలకు గాను 22 జిల్లాలు మనం ఎన్నికలు సజావుగా నిర్వహించుకున్నాం. మీ సంఘభవనం మన పేద నిరుపేద పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు చదువుకోవటానికి కానీ మరి హాస్టల్ వసతికి కానీ మరి చిన్న చిన్న సభ కార్యక్రమాలు మరి నిర్వహించుకోవటానికి కానీ కార్యక్రమాలు చేయటానికి కానీ మన నిరుపేద పిల్లలు వివాహం కానిటువంటి పిల్లలకు కానీ మరి అందరికీ ఉపయోగపడే విధంగా రాజధాని ఏరియాలో మాకొక మరి సంఘభవనం కావాలని చెప్పేసి గతంలో కూడా మనం సంబంధిత అధికారుల్ని మరి మంత్రుల్ని కలవటం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీ యొక్క మేదర కులానికి మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంతకుముందు కూడా గతంలో మనకి ఈ మధ్యకాలంలో దాదాపుగా సొసైటీలు మరుగున పడిపోయినాయి. వెదురు లేదు. మరి మార్కెట్లో కాస్త ఎక్కువ రేటు పెట్టి మనం వెదురు తీసుకొచ్చి మరి తయారు చేసుకున్న వస్తువులకి గిట్టుబాటు ధరలు కూడా లేకపోవటం మూలన చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి మరి ఈ మధ్యకాలంలో సవితా మేడం గారికి కూడా మరి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. వారు కూడా స్పందించి ఖచ్చితంగా మనం కుల వృత్తుల్ని ప్రోత్సహించాలా, మరి తద్వారా మన ద్వారా మరి కుల వృత్తులకి మేలు జరగాల. కాబట్టి మీరు సొసైటీలు కూడా కొద్దిగా పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పేసి మరి సంబంధిత అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. అయితే మాత్రం చేయించి తీరుతానని చెప్పేసి ఈ సభాముఖంగా మల్లాలమ్మ సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక కమిట్మెంట్తో ఈ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాను. ఖచ్చితంగా ఆ యొక్క సంఘాన్ని రెన్యూవల్ చేయించే దిశగా నేను అడుగులు వేస్తున్నాను. అతి త్వరలో మీకు ఆ శుభవార్త కూడా నేను తెలియజేస్తానని చెప్పేసి మరి మల్లాలమ్మ సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దాన్ని రెన్యూవల్ చేసి తీరుతాను. మరి ఆ సంఘ ఆధ్వర్యంలోనే మనం అందరం కూడా పనిచేద్దాం. మరి మనకు అందరికీ కూడా ఒక మంచి టీంలు మనకు దొరుకుతున్నాయి. ఈ రోజున తిరుపతి నగరంలో మరి మీరు మంచి ఆతిథ్యం ఇచ్చారు, మాకు చాలా సంతోషం. మరి మీ జిల్లా అధ్యక్షుడు మరి నాగరాజు గారు మరి ఆధ్వర్యంలో ఈ యొక్క సంఘం ఇంకా మరి బలోపేతం కావాలని, తద్వారా మరి వారి సహకారం కూడా మా రాష్ట్ర కమిటీకి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అన్ని జిల్లాలు కూడా రమారమిగా 4 జిల్లాలే మనకు మిగిలి ఉన్నాయి. ఆ 4 జిల్లాలు కూడా అతి త్వరలో ఎలక్షన్లు జరుపుకొని మరి రాష్ట్ర కార్యవర్గ సమావేశం మనం జరిపాం విజయవాడలో. మరి క్యాలెండర్ల ఆవిష్కరణ కూడా మనం జరుపుకున్నాం. అతి త్వరలో ఖచ్చితంగా ఇంకొక కార్యవర్గ మీటింగ్ కూడా మనం జరుపుకోవాలా. ఇటీవల కాలంలో కూడా మరి రాష్ట్ర యావత్తు 26 జిల్లాల నుండి కొన్ని జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాల నుంచి మీ జిల్లాల నుంచి కూడా మీ జిల్లా కమిటీ తరఫున ఒక 5,116 రూపాయలు మా శ్రీశైల సత్ర కమిటీకి మరి 3 రోజుల మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల అన్నదాన నిమిత్తం మరి వారు పంపడం జరిగింది నాగరాజు గారు. మరి వారి పేరు మీద అక్కడ కూడా అన్నదానం జరగటం చాలా విశేషమైనటువంటి సందర్భం, చాలా సంతోషం. మనం అందరం కూడా ఐకమత్యంతో ఉన్నటువంటి జనాభా తక్కువ కాబట్టి ఐకమత్యంతో ఈ యొక్క సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం, బలోపేతం చేద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రభుత్వ ద్వారా కూడా మనకు రావాల్సినటువంటి నిధులు కూడా మనం రాబట్టుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్దామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు కూడా ఒక చక్కని టీము దొరికింది. మరి ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులుగా నేను జొరిగే మస్తానరావు, నేను మరి ప్రధాన కార్యదర్శిగా నాగేంద్ర గారు, పోలేపల్లి నాగేంద్ర గారు, అలాగే కోశాధికారిగా సిరిగిరి మంగారావు గారు, వారి పాపకి లేకపోవటం వలన వాళ్ళు రాలేరు, లేకపోతే వారు కూడా వచ్చి ఉండేవారు. మరి ప్రచార కార్యదర్శిగా పెళ్లి మాణిక్యాలరావు గారు, అందులో గౌరవాధ్యక్షులుగా మరి బాగా అనుభవం ఉన్నాడు. నాకంటే ముందుగా 4 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందుగా మరి యొక్క సంఘాన్ని నడుపుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు టంగుటూరి ఎల్లలబాబు గారు కానీ, మరి ధూళిపాల యేసుబాబు గారు కానీ, నందికట్టి వెంకట హనుమాన్ ప్రసాద్ గారి మంగళగిరి వాస్తవులు అందరూ కూడా నాకు చేతోడు వాతోడుగా వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఖచ్చితంగా నా హయాంలో ఈ యొక్క సంఘానికి మేలు చేసే దిశగా నేను అడుగులు వేస్తానని చెప్పి మీరు కూడా జిల్లా కమిటీలు నాకు అందరూ కూడా సహకరించాలని ఈ సభాముఖంగా నన్ను వేడుకుంటూ మరి ఎంత చక్కటి కార్యక్రమాన్ని
చేసినటువంటి మీ అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కులదేవత మల్లాలమ్మ తల్లికి జై, మన కులగురువు మేదర కేతేశ్వర స్వామికి జై అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. జరిగే మస్తానరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. మీరు పల్నాడు ప్రాంతానికి చెప్పారు. మన రాష్ట్రము మేధలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమైన సాధనము విద్య అని చెప్పారు టీడీపీ గారు. కాబట్టి ఆ విద్యని వదలకుండా మనం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. అదే మాదిరి ఈ రోజు కార్యక్రమంలో మన మేధల యొక్క జనాభా తక్కువ అని చెప్పారు. దానివల్ల కొద్దిగా మనము నిరాదరణకు గురవుతూ ఉన్నాము. సో మనము దీని నుంచి బయటపడాలి, అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఒకే మంత్రం ఏమంటే అది ఐక్యత. కాబట్టి మేదర్ల ఐక్యత, మేదర్ల ఐక్యత, జై మేదరా, జై మేదరా. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అధ్యక్షతలో ఈ సంఘం బాగా అభివృద్ధి చెందాలని మీకు మా తిరుపతి మేదర్ మహేంద్ర సంఘం తిరుపతి జిల్లా సంఘం తరఫున మీకు వెన్నంటి ఉంటామని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తదుపరి కూలంకుషంగా తెలిసి వారి ఆర్థిక పరిస్థితులు తెలిసి వారికి అంతో ఇంతో సహాయం చేద్దాము అనేసి ఒక మంచి భావనతో మనకున్న కార్యవర్గంలో ఒక మేధావి వర్గంలో మేధావిగా పేరొందిన శ్రీ ధూళిపాల యేసుబాబు గారు చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేదర్ మహేంద్ర సాధికారిక సంఘానికి కన్వీనర్గా ఉంటున్నారు. వీరు ప్రతి జీవో కానీ ఒక కార్యము చేయాలి, ఒక జీవో రూపొందించాలి, ఒక పని జరగాలి ప్రభుత్వంలో అంటే ఎలా చేయాలని ఆయన అడుగుజాడల్లోనే చాలా వరకు ఈ సంఘం కదులుతోంది. అటువంటి వారు మనతో కలిసి మన సమయాన్ని మనం వెచ్చించడం అనేది మనకు అదృష్టంగా భావిస్తున్నాము. వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మైక్ పెట్టి అధ్యక్షులుగా ఉన్నటువంటి నాగరాజు గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం మరి గుజపనేని శ్రీనివాస్ గారు చక్కగా మనందరికి వివరిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం జరగటం మరి నిజంగా మేదర చరిత్రలో ఒక మంచి మనకి ఒక గుర్తింపుగా ఉండిపోతుంది. అలాగే మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాస్ గారికి, మరి మన తిరుపతి జిల్లా అధ్యక్షులు నాగరాజు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు మస్తానరావు గారికి, అలాగే సెక్రటరీ నాగేంద్ర గారికి, ప్రచార కార్యదర్శి మాణిక్యం గారికి, గౌరవ అధ్యక్షులు హనుమాన్ ప్రసాద్ గారికి, అలాగే సహాయక ఉపాధ్యక్షులు సూదేపల్లి శ్రీనివాసరావు గారికి, ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దీవెనలు మీపై మాపై ఉండాలని కోరుకుంటూ 2 విషయాలు మరి నాకు తెలిసినటువంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మేదర్లము, మనకి మహేంద్రులము అనేటటువంటి పేరు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం మహేంద్రులు లేదా మేదర్లు అనేటటువంటి మన కులానికి పేరుంది. మీ అందరికీ తెలుసు మనకి ఎందుకు మహేంద్రులు అనేటటువంటి పేరు వచ్చిందో. ఆ రోజున శివయ్య స్వామి మహేంద్రగిరి అనే పర్వతాన్ని మరి సృష్టించి అందులో మనకి వెదురు బొంగును పుట్టించి ఆ వెదురు ద్వారా వచ్చినటువంటి చాటలు మరి మన ముత్తైదువులకు పంచేటటువంటి పసుపు కుంకుమతో మనం ఇచ్చేటటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు మనకిచ్చాడు. ఆ మహేంద్రగిరి పర్వతం నుంచి మనం వచ్చినటువంటి వాళ్ళమే మహేంద్రులము. మనకెంతో మహేంద్రులకు అనండి మేదర్లకు అనండి చాలా చరిత్ర ఉన్నది. మనం వెదురుని తీసుకొచ్చి అడవిలో పుట్టినటువంటి వెదురుని తీసుకొచ్చి మనము ఆ ఉత్పత్తుల్ని మరి చాట జల్లెడ మరి పిల్లలు మరి చిన్నప్పుడు ఇప్పుడు తక్కువ అనుకోండి, వాళ్ళు పుట్టినప్పుడు ఉయ్యాల్లో వాళ్ళ పండబెట్టి చాలా ఆనందపడేటటువంటి వాళ్ళు వెదురుతో చేసినటువంటి వస్తువులు అంత ప్రశస్తమైనటువంటి వస్తువులు. అందుట్లో బిడ్డ కనుక లాలించినట్టయితే వారికి అంత మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. మరి అలాంటి మన వెదురు నుంచి అనేక రకాల వస్తువులు చాటలు, ఇసనకర్రలు, బుట్టలు
రకరకాల తయారు చేసేటటువంటి వృత్తి మనది. వెదురు అనేది మనకు అటవీ నుంచి వచ్చేటటువంటి ఆ వెదురు ద్వారా మనం ఉత్పత్తులు తయారు చేస్తే మనకు అడవి బిడ్డలు అనేటటువంటి పేరు కూడా మనకున్నది. మరి మనం ఎప్పటి నుంచో కూడా అడవి బిడ్డలు అనేటువంటి మనకు ఏ ప్రభుత్వం రానివ్వండి చిన్న చూపే చూస్తుంది. ఇది మాత్రం అక్షరాల నిజం. ఎందుకు చూస్తుందని ఒకసారి కనుక మనం ఆలోచించినట్టయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుండి తెలంగాణ కానివ్వండి జనాభా తక్కువ అనేటటువంటి అంశం మీద రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది వాస్తవం. మనం నిజంగా మేధర్లు ఎవరి తోలికి వెళ్ళరు. నాకు తెలిసి మీకు తెలిసి కూడా మన వృత్తి ఏదో మనం చేసుకుంటాము, సమాజంలో గౌరవంగా బ్రతుకుతాం. నిజంగా మేధర్లుగా మనం పుట్టినందుకు మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మాకు తెలియదు. గర్వంగా ఫీల్ అవ్వండి. నేను వన్స్ అగైన్ మీకు చెప్తున్నాను, మేధర్లు అనేవాళ్ళు మనం గర్వంగా బ్రతుకుదాం, గర్వంగా ఫీల్ అవుదాం. మేధర్లు అంటే మేధావులు. ఎక్కడ మీరు అందుట్లో సెకండ్ థాటే లేదు. మేధర్లు అంటే మేధావులు. ఇవాళ మన పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, యాక్టర్లు అవుతున్నారు, తర్వాత లాయర్లు అవుతున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. మనమేమి ఎవరికి తక్కువ ఏం కాదు. మేధర్లు అంటే మేధావులు. కష్టపడి చదువుకునేటటువంటి మన పిల్లలు కానీ మనం కానీ కుటుంబాన్ని ఎవరి మీద ఆధారపడకుండా, సరే ఈ రోజున వృత్తికి అంత విలువ లేకపోవచ్చు, కానీ మన వాళ్ళు వేరే వృత్తులకు వెళ్ళినా కూడా గౌరవంగా బ్రతుకుతున్నారు, మంచిగా సంపాదించుకుంటున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఇవన్నిటి దిశగా మరి ఈ రోజున మన యొక్క హైందవ సంస్కృతిలో మరి మేధర్లకు ఒక చాలా గుర్తింపు ఉన్నది. మరి ఆ గుర్తింపు వారిని కొలుచుకొని అమ్మవారి ఆశీస్సుల కోసం మనం ఇంతగా తప్పిస్తున్నామంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాను. జై జై మేధరి. థ్యాంక్ యూ. శ్రీ దూలిపాల యేసుబాబు గారు, మేధావి, రిటైర్డ్ ఎంఆర్ఓ. ఆయన చెప్పినట్లు మేధర్లు అంటే మేధావులు నిజంగా. ఎందుకంటే ఒక బ్యాంబూతో, ఒక వెదురుతో వచ్చే దాంతో దాదాపు 1000 రకాలైన సామాగ్రి చేస్తారు. అంటే వారికి ఎక్కడ యూనివర్సిటీ చదువుకోలే, ఏమీ లేదు, అంత క్రియేటివిటీ ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ నగరం తిరుపతి పట్టణం, తిరుపతి మండలం, శ్రీ 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 మలాలమ్మ జాతర సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన కుల బంధువులకందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తూ, అదేవిధంగా వేదికను అలంకరించిన రాష్ట్ర సంఘం పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఉదయం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అనుకొని ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఈ జాతర సందర్భంగా ఇక్కడికి హాజరైనారు. మన పెద్దలు, మన పూర్వీకులు వాళ్ళ ఆచార వ్యవహారాలకు అనుగుణంగానే మన తిరుపతి నగర ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ నాగరాజు వారి టీం ఆధ్వర్యంలో, అదేవిధంగా తిరుపతి పట్టణం మండలం వారి నాయకులు, కుల పెద్దలు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈ జాతర మహోత్సవం కంప్లీట్ చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనము మన కుల దేవత మలాలమ్మ ఈ జాతర చేయడం వల్ల ఆమె యొక్క అనుగ్రహానికి, కరుణా కటాక్షలకు మనం పాత్రలు అవుతాము. మనకు ఎటువంటి కష్టాలు లేకుండా ఆ తల్లి కరుణా కటాక్షలు మన వైపు మనకు చూపిస్తుంది. అంతేకాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులు అంతా వాళ్ళ బాంధవ్యాలు, తర్వాత వ్యాపార లావాదేవీలు కూడా పెరుగుతాయి. ఈ ఎంతో గర్వించదగ్గ విషయం. అదే కాకుండా దైవ చింతన, పాపభీతి ఇవన్నీ చేయడం వల్ల మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనము ఫస్ట్ మన కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు జరిగినతో ఫస్ట్ మన కులదేవతను ప్రార్థించాలా. ఎందుకంటే మన కులదేవత అయినా ఇంటి దేవత అయినా ఒకరే, వేరే వేరే అనుకోవద్దు. మన ఇష్టదేవాలు ఎంతోమంది ఉండవచ్చు, కానీ కుల దేవతని ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాతనే మన శుభకార్యాలు చేసిన చోట దిగ్విజయంగా జరుగుతాయని నా అభిప్రాయం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే, అది తదుపరి ఈరోజు తిరుపతి మహాపట్నంలో
శ్రీనివాసులు సాక్షిగా మరి ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని తిరుపతి మేదర పట్టణ సంఘం వారు, తిరుపతి జిల్లా సంఘం వారు సంయుక్తంగా నిర్వహించి ఎంతో సుదూరంలో ఇచ్చినటువంటి ఆత్మీయులందరూ కూడా ఒక వేదిక మీద కలుసుకునేటువంటి మహాభాగ్యం కలగజేశారు. దానిలో భాగంగా మీతో పాటు మమ్మల్ని కూడా మీతో పాటు ఒక కుటుంబ సభ్యులుగా చేర్చుకొని మీ ఆనందంలో మమ్మల్ని కూడా పాలు పంచుకునే విధంగా సహకరించినటువంటి తిరుపతి జిల్లా పట్టణ సంఘం వారికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంతటి మహత్తర కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా రాష్ట్ర సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. మరి మన కులదేవత అయిన మల్లాలమ్మ సాక్షిగా ఈరోజు మరి వేడుకలు నిర్వహించుకునే నిమిత్తం మనం సమావేశం అవటం, మరి కుల పెద్దలు కూడా ఆహ్వానించడం, వారు కూడా సంఘపరంగా మేము కార్యక్రమాలు ఏమి నిర్వహిస్తాం అనేటువంటి వివరణతో కూడినటువంటి సందేశాత్మకంగా సందేశాలు మనం వినిపించడం జరిగింది. వారు అలాగే కుల పెద్దలు కూడా రాష్ట్ర సంఘానికి, జిల్లా సంఘానికి, మండల సంఘానికి మీరంతా కూడా ఉపకారంగా చేదోడు వాదోడుగా ఉంటూ సంఘం కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ సంఘాన్ని బలోపేతం చేసే విధంలో మీ వంతు సహకారాన్ని తప్పకుండా కావాలి. ఆర్థికంగా కానీ బలపరంగా కానీ మరి మీ చేయూతలో లేనిది ఏ కార్యక్రమం నిర్వహించదు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి దీంట్లో భాగస్వాములై తప్పకుండా మనందరం చేయి కలుపుకుంటూ కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే భాగంగా మనందరం ఒకే వేదిక, ఒకే మాటగా, ఒకే బాటగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ముందు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై మేదరి.